నమస్కారం గురువుగారు. స్వామి శరణం, షట్శస్త్ర శరణం అయ్యప్ప. ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఏది చేసినా ఆర్థికాభివృద్ధి, ధనలాభం కలగాలి అని. ముఖ్యంగా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి ఏం చేసినా మాకు ఈ ఆర్థికంగా స్థిరత్వం రావట్లేదు అనే ఫీల్ ఉంటుంది. ఏమైనా రెమెడీస్ ఉన్నాయా దానికి సంబంధించి చెప్పండి? మనకు సరే వ్యాపార అభివృద్ధి ఏది చేసినా కూడా ధనం కోసమే. అవును. వ్యాపారం చేసినా, జాబ్ చేసినా, ఏది చేసినా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఉమ్, వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, పెద్ద వ్యాపారం, ఎంత పెద్ద వ్యాపారం ఏదైనా కూడా వ్యాపారాల్లో ఎన్నో రకాలు. పెద్ద షాప్స్ ఓపెన్ చేసుకుని ఉన్నట్టు బైక్ మీద కానీ ఫోన్స్ మీద కూడా వ్యాపారం చేసే సిస్టమ్స్ ఉంటాయి. ఏదైనా కూడా డబ్బుకు సంబంధించిన ఆ సిస్టమ్ని మనం దిక్కాలి. అయితే దీనికి మనం ఎన్నో రెమెడీస్ చేస్తూనే వస్తుంటాము. వ్యాపార అభివృద్ధి కోసము ఇంట్లో మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, అది కూడా చేస్తుంటాం. ఇంట్లో కూడా ఏదో ఒకటి రక్ష కట్టుకోవడము, తర్వాత వ్యాపారాది యంత్రం తంత్రం ఏదైనా చేస్తూనే ఉంటాం. అయితే మనం దేవారాధన పరంగా కూడా మనం వ్యాపార అభివృద్ధిని కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే శ్రవణ మాసంలో కానీ ఏ మాసంలో అయినా ప్రతిరోజు నిత్యం కూడా స్వామివారి శివుడు ఆధీనంలో ఉన్నటువంటి నవగ్రహాలు మొత్తం శివుడు ఆధీనంలో ఉంటే మనకి ఏదో కూడా శుభ సూచకంగా శుభం అంతా శివుడు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మనం శివాభిషేకాలు చేస్తూనే ఉంటాం కదా. శివాభిషేకాలు అన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి సెంట్ కానీ అత్తరు కానీ ఉంటాయి కదా, చందన అత్తరు కానీ ఏదైనా ఒక రోజు కానీ ఏదైనా ఒకటి సెంట్ పరంగా ఉండే అత్తర్ని స్వామివారికి లేపనం చేయాలి. అంటే రాయడం. అభిషేకం అయిన తర్వాత అది కూడా ఒక అభిషేకం లెక్కనే అనుకోండి. వేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ మన ఈ చేతులతోటి 2 చేతులతో స్వామివారికి మొత్తం రాసేసి అలంకారం చేసేస్తే మనకి ఏంటంటే ఆ సుగంధ పరిమళంగా ఉన్న ఏదైతే అత్తరు కానీ ఏదైనా కూడా స్వామివారికి మనము అలా లేపనం చేస్తే మనకు దినదిన అభివృద్ధిగా వ్యాపార అభివృద్ధి ఏదైతే వ్యాపారం చేస్తామో దినదిన అభివృద్ధి వెళ్ళి మనకు వ్యాపారంగా పుంజుకొని మంచి స్థాయికి వెళ్తున్నాం అన్నమాట. డబ్బు పరంగా నిండుగా ఉంటుంది, లక్ష్మీ పరంగా అంటే డబ్బు సంపద ఐశ్వర్యం పరంగా నిండుగా ఉంటాం అన్నమాట. అది రాయడం వల్ల మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నాం దినదిన అభివృద్ధి జరుగుతుంది. కొంతమంది బీరువాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు కదండి, అత్తరు పూసి దానికి డబ్బులకి అలా చేసుకోవాలి. అభిషేకం చేసిన తర్వాత మనము సరే ఏదైనా షాప్ కానీ మన ఏదో మైల్డ్ చిన్నగా స్మూత్ గా ఉండే ఒక చిన్న స్మెల్ ఇప్పుడు అందులో ఉంటుండే అనమాట. షాప్ సుగంధపరంగా ఉండడము అట్లా ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. అట్లా మన దగ్గర కానీ షాప్లో కానీ కూడా మనం ఉండే ఏదైతే వ్యాపార స్థలాలలో కూడా చిన్నగా స్మెల్ వస్తున్నట్టు అనేది ఒక మంచి సుగంధపరంగా ఉండేటట్టు ఉంటే అప్పుడు నాకు స్వామివారి దగ్గర చేసింది ఇక్కడ ఉండడం వల్ల మనకు వ్యాపార అభివృద్ధి జరిగి శుభంగా జరుగుతుంటారు. డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉంటుంది. ఇది చేయండి, ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అని కూడా మంచి జరుగుతుంటాయి. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు.